అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎవరి పేరైతే ఆర్ అనే ఆంగ్ల అక్షరంతో మొదలవుతుందో వారికి సంబంధించినటువంటి వీడియో. మనలో చాలామందికి తెలియనటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఆర్ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశాలేంటి, ఈ ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశాలేంటి, రాబోయే 2024వ సంవత్సరంలో ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లైతే ప్రారంభమవుతాయో వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వారికి కలిసొచ్చే అంశాలేంటి, ఇలాంటి ముఖ్యమైన అంశాలని ఈ వీడియోలో మీరందరూ తెలుసుకోబోతున్నారు. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మనలో చాలామంది పేర్లు ఆర్ అనే అక్షరంతో మొదలవుతాయి. అయితే ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లైతే ప్రారంభమవుతాయో వారి గురించి న్యూమరాలజీ ప్రకారం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు మాత్రం ఎవరికీ తెలియదు. ఒక వ్యక్తి జీవించినప్పుడు ఏ విషయంలో పర్టికులర్గా చూపించినా చూపించకపోయినా పేరు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ ఖచ్చితత్వం అనేది పేరుతో మొదలవ్వాలి, జీవితాంతం అది నిలబడుతుంది. పేరు ఏముందిలే మనం ఏది పెడితే అది అనుకోకూడదు. ఖచ్చితంగా ఆ పేరు యొక్క ప్రభావం, ఆ పేరులోని అక్షరాల వెనుకున్నటువంటి ప్రభావం ఆ వ్యక్తి జీవితం మీద కూడా ఉంటుంది. అందుకే మనం పుట్టినప్పటి పరిస్థితుల్ని, అప్పుడున్నటువంటి రోజుల్ని, నక్షత్రాల్ని బట్టి ఏ అక్షరంతో పేరు పెడితే వారి భవిష్యత్తు బాగుంటుందో ఇంతకుముందు జ్యోతిష పండితులు నిర్ణయించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఎవరికి నచ్చిన పేరు, ఎవరికి తోచిన పేరు, సరైన అర్థం ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తూ ఉన్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. మన శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తికి పేరుని పెట్టాలి అని నిర్ణయించినప్పుడు మాత్రం ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రంలో నియమ నిబంధనలని పాటించాల్సిందే. పుట్టినటువంటి నక్షత్రం, తేదీ వీటిని బట్టి పేరుననేది నిర్ణయించాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లైతే ఉన్నాయో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందనే అంశాల గురించి, వారి లక్షణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వ్యక్తి కూడా తమలో కొన్ని రహస్య వ్యక్తిత్వాల్ని కలిగి ఉంటారు. అలాగే ఈ విషయాలు ఎవరికీ తెలియకూడదు అని కూడా ఉంటారు. మనలో ఉండేటువంటి లక్షణాల కంటే ఎదుటి వారి యొక్క లక్షణాలని తెలుసుకోవటం అనేది అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది. మన శరీర లక్షణాల దగ్గర నుంచి మన పేర్ల వెనక చరిత్ర తెలుసుకునే వరకు కూడా చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. ఎవరి పేర్లైతే ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందో వారి యొక్క లక్షణాలు, వారి యొక్క రహస్య లక్షణాలు, వ్యక్తిత్వం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీ పేరు ఆర్ అనే అక్షరంతో ప్రారంభమైనా, మీకు తెలిసిన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లు ఆర్ అనే అక్షరంతో ప్రారంభమవుతున్నా మీరు ఈ వీడియోని చూసి వారి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేయండి. ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారు ధర్మపరులుగా ఉంటారు. అంటే ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అలాగే శక్తివంతంగా వ్యవహరిస్తారు. ఎప్పుడూ అన్యాయం చెయ్యాలని కానీ వేరొకరిని అణగతొక్కాలనేటువంటి ప్రయత్నం వీరు చెయ్యరు. శక్తివంతంగా ఉంటారు. వీరు ఎంతటి కష్టమైన పనినైనా చాలా శక్తివంతంగా ముందుకు వెళ్ళగలిగేటువంటి ధైర్యాన్ని పొంది ఉంటారు. అలాగే వీరు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటారు. ఏ పనిని, ఏ బంధుత్వాన్ని కూడా అలా 4-5 రోజుల్లో ముగించుకునేటువంటి తత్వం వీరిది కాదు. త్వరగా స్నేహితుల్ని సంపాదించుకోగలుగుతారు. ఆ స్నేహాన్ని శాశ్వతంగా ఉంచుకోగలుగుతారు. అలాగే ప్రేమ వీరి జీవితంలో నిజమైన వెలుగుల్ని అందిస్తుంది అనే చెప్పాలి. ప్రేమ కోసం ఎంతో తపిస్తారు. ఆ ప్రేమని సాధించిన తర్వాత జీవితాంతం ఎంతో ఆనందపడతారు. ఇతర వ్యక్తులు కూడా వీరిని, వీరి జీవితాన్ని చూసి స్ఫూర్తిని పొందేలాగా ఉంటారు ఈ ఆర్ అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు. అలాగే జీవిత భాగస్వామితో మంచి నిజాయితీగా ఉంటారు, బాగా ప్రేమిస్తారు, అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. జీవితంలో వీరికి ప్రేమ చాలా ముఖ్యమైనది. ప్రేమ తర్వాతే ఏదైనా అనుకుంటారు. కుటుంబానికి, సంతానానికి, జీవిత భాగస్వామికి ఎక్కువ ప్రాధాన్యతని, ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్ళ సంతోషం కోసమే పరితపిస్తూ ఉంటారు. అలాగే కొంచెం రొమాంటిక్గా ఉంటారని చెప్పచ్చు ఆర్ అనే అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు. భాగస్వామిని ఎప్పుడూ సంతోషంగా ఉంచటానికి, భాగస్వామికి స్వేచ్ఛనివ్వటానికి ప్రయత్నిస్తారు. వారు కష్టపడితే చూడలేకపోతారు. అలాగే తక్కువ సమయంలో ఎంత కష్టమైన పనైనా, ఎంత కష్టమైన విషయాన్నైనా అర్థం చేసుకొని అవకాశాలను సైతం వెతికి పట్టుకోగలుగుతారు. అలాగే ఎక్కువ అధికారాన్ని వీరు ప్రదర్శించలేరు. మొహమాటస్తులు.
ప్రవర్తన మార్చుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తారు గానీ వీరి వల్ల కాదు. అలాగే ఎప్పుడూ కూడా మంచి వ్యక్తులు అని నిరూపించుకోవటానికే పరితపిస్తూ ఉంటారు. అలాని చెడ్డ వ్యక్తిత్వం కలిగి మంచి వ్యక్తులుగా నిరూపించుకునే ప్రయత్నం చేయరు. వీరి మంచి మాత్రమే సమాజానికి తెలియాలి. వీరు చేస్తున్న మంచి, వీరి మంచి వ్యక్తిత్వం ఇతరులు సరిగా అర్థం చేసుకోవాలని పరితపిస్తూ ఉంటారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ ఆర్ అనే అక్షరంతో ఉండేవారు చాలా జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే వీరికి ఇట్టే ప్రతి ఒక్కరిని నమ్మేటువంటి స్వభావం ఉంటుంది. మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాటలతో మాయ చేస్తారని, లేకపోతే తిమ్మిని బమ్మిని చేసి ఏదో మాయాజాలం చేస్తారనేటువంటి భావన వీరికి ఎక్కువ ఉండదు. అందరూ తనలాగే ఉంటారని, ఇతరులను మోసం చేసే ప్రయత్నం చెయ్యరని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఇతరుల చేతుల్లో మోసపోతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారంలో లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి. అలాగే వీరు ఎదుగుదలకి ఈ తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి. సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తారు. స్వచ్ఛమైన ప్రేమను అందిస్తారు. అలాగే స్వచ్ఛమైన ప్రేమని కోరుకుంటారు. జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉంటారు. అలాగే ప్రేమ విషయంలో వీరు అసలు కాంప్రమైజ్ అవ్వరు అనే చెప్పుకోవాలి. ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ 2024లో అద్భుతంగా ఉండబోతుంది. న్యూమరాలజీ ప్రకారం మీరు జీవితంలో కోరుకుంటున్నటువంటి అంశాలు ఈ 2024లో నిజం కాబోతున్నాయి. మంచి సాన్నిహిత్యం, అలాగే మంచి జీవిత భాగస్వామి, మంచి ఉద్యోగం, భవిష్యత్తు మీద ఆశలు ఈ 2024లో మీకు కలగబోతున్నాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి పరిష్కార మార్గాలు ఈ 2024లో మీకు దక్కుతాయి. మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి స్వభావం గురించి తెలుసుకోండి. మీ ఎదుగుదలకి మీరు నమ్మిన వ్యక్తులే అడ్డంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఈ ఒక్క విషయంలో ఆర్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు ఈ 2024లో జాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ఎదుగుదల విషయంలో ఎవరు మనస్ఫూర్తిగా ఉన్నారో, ఎవరు మీ వెనక గోతులు తవ్వుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. చేయబోయే అంశాల గురించి ముందే ఎవరికీ చెప్పకండి. మీరు చెయ్యాల్సిన పనిని చెయ్యాల్సిన సమయంలో సరైన విధంగా మీ తెలివితేటల్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తూ చెయ్యండి. ఖచ్చితంగా మంచి విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఈ 2024లో సాధించేటువంటి విజయం ప్రజలందరూ గొప్పగా చెప్పుకునే విధంగా ఉంటుంది. ఇతనేనా లేదా ఈ అమ్మాయేనా ఇంతటి గొప్ప విజయాన్ని సాధించింది అని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఈ 2024లో మీరంతా పొందుకోబోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి, విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే అంశం గురించి కానీ, సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఎవరైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి మెరుగుపడేటువంటి స్థాయికి 2024లో వెళ్తారు. న్యూమరాలజీ ప్రకారం ఆర్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యే వారికి 2024 కలిసి రాబోతుంది. గ్రహాల స్థితిగతులు, అదేవిధంగా మీ యొక్క లక్షణాల కారణంగా, గతంలో చేసినటువంటి మంచి పనుల కారణంగా మీ అందరికీ కూడా శుభ ఫలితాలు దక్కబోతున్నాయని చెప్పాలి. అయితే శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. వీలైతే శుక్రవారం నాడు లలిత సహస్రనామ పారాయణంతో పాటు ఉపవాస దీక్షని చెయ్యండి. పౌర్ణమి నాడు పండు వెన్నెల్లో లలిత సహస్రనామం పఠించే అలవాటు చేసుకోండి. తప్పకుండా ఈ లలిత సహస్రనామ పఠనం మీ జీవితంలో అద్భుత అవకాశాలని, గొప్ప మార్పుని తీసుకొస్తుంది. ఇది ఇవాల్టి వీడియో. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.